SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే ఈ మధ్యకాలంలో షుగర్ పేషెంట్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నారు. సెడెంటరీ లైఫ్ స్టైల్ అనివ్వండి, కొన్న తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, చాలామంది షుగర్ బారిన పడుతున్నారు. అయితే సన్నగా ఉన్న వాళ్ళు చాలా లాంగ్ టైం ఎలాంటి మెడికేషన్ తీసుకోకపోవడం, అంటే వాళ్ళకి షుగర్ వచ్చిందని కూడా తెలియకపోవడం, మేము సన్నగా ఉన్నాం కదా మాకెందుకు షుగర్ వస్తుందని, ఇలాంటి థాట్స్ అన్నీ ఉన్నాయి. మరి సన్నగా ఉన్న వాళ్ళకి షుగర్ రాదా, ఒకవేళ వస్తే ఎందుకు వస్తుంది, ఈ విషయాలను తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేదిక్ ఫిజిషియన్ లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. మేము చాలామంది ఈ టెస్ట్ ఏవైతే చేసుకుంటారో, షుగర్ టెస్ట్ అయితే సన్నగానే ఉన్నాం కదా మాకెలా షుగర్ వస్తుంది, మేబీ రిపోర్ట్సే తప్పేమో, ఇలా వాదించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు షుగర్ అనేది లావుగా ఉన్న వాళ్ళకి సన్నగా ఉన్న వాళ్ళకి వేరియేషన్ ఉంటుందా? ఈ కేసెస్ని మనం ఎలా చూడొచ్చు? యాక్చువల్లీ లావుగా ఉన్న వాళ్ళకి షుగర్ వస్తుంది, సన్నగా ఉన్న వాళ్ళకి కూడా షుగర్ వస్తుందండి, ఇద్దరికీ వస్తుంది. షుగర్ రావడానికి మెయిన్ కారణం ప్యాంక్రియాస్ అని అందరూ అనుకుంటారు, బట్ లివర్ కూడా ఒక కారణం అండి. లివర్ కూడా కారణం. చాలా మందికి అనుకుంటారు ప్యాంక్రియాస్ సెల్స్ మనకి ప్రొడ్యూస్ చేయట్లేదు, లేకపోతే ఇన్సులిన్ సరిగా ప్రొడ్యూస్ చేయట్లేదు, దీనివల్లే మనకి షుగర్ వస్తుంది అని చెప్పి అనుకుంటుంటారు. జనరల్గా మనకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసినా సరే అది యాక్చువల్లీ గ్లూకోజ్ మారకపోవడం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అలా ఉన్నప్పుడు కూడా మనకి షుగర్ వస్తుంది. మనకి ఏదైతే లివర్ ఏదైతే ఉందో అది మెటబాలిజం సరిగ్గా చేసుకోకపోయినా కూడా షుగర్ వస్తుంది. మనకి లివర్ కూడా ఒక సెకండరీ కాజ్ ఫర్ షుగర్ అనమాట. ఈ సన్నగా ఉన్న వాళ్ళకి మనకి మెయిన్ బేసిక్ థింగ్ ఏంటంటే లివర్ మెటబాలిజంని మనం సరిగ్గా చేసుకుంటే ఏదైతే మనం ఎక్సెస్ ఫుడ్ మనం తీసుకున్నామో అది గ్లూకోజ్ నుంచి గ్లైకోజన్కి మార్చేస్తుంది, బాడీ ఫ్యాట్గా మార్చేస్తుంది. సో వాళ్ళు మనకి లివర్ కరెక్ట్ చేస్తే వాళ్ళకి బాడీ ఫ్యాట్ సెట్ చేస్తుంది కాబట్టి, గ్లూకోజ్ని సెట్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి షుగర్ డౌన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇది ఆయుర్వేదంలో బాగా చెప్తారండి దీని గురించి. దీనికి మనకి గురు అపతర్పణం, లఘు సంతర్పణం, ఈ 2 రకాల ద్రవ్యాలు ఉంటాయి. గురు అపతర్పణం అంటే డైజెషన్కి కష్టం అవుతుంది, లేట్ అవుతుంది, బట్ మన బాడీకి ఏమీ సెట్ చేయదు, అంటే లావు పెరగనిది అనమాట. లఘు సంతర్పణం అంటే తొందరగా డైజెస్ట్ అయిపోతుంది, బాడీలోకి డిపాజిట్ అయిపోతుంది. ఈ 2 టైప్స్ ఆఫ్ మనకి ఫుడ్ ఉంటుంది అనమాట. సో ఆ ఫుడ్ని మనకి ఏది మనది సెట్ చేసుకోవాలో చూసుకొని, సో మనకి హెవీ టు డైజెస్ట్ అండ్ డజన్ కాజ్ బాడీ ఫ్యాట్ అనేది గురు అపతర్పణం. సో గురు అపతర్పణ ద్రవ్యాలు మనం తీసుకుంటూ ఉంటే బాడీని సెట్ చేసుకోవచ్చు. సో మనకి ఫర్దర్ బాడీ వెయిట్ మేనేజ్ చేసుకోవచ్చు అండ్ షుగర్ కూడా రాకుండా మనం చూసుకోవచ్చు. దీని గురించి పర్టికులర్గా ఆయుర్వేదంలో చెప్తారండి మనకి. ఓకే, లివర్ అని అంటున్నారు కాబట్టి సరే, ఎవరికైనా షుగర్ కాకపోయి, షుగర్ని పక్కన పెట్టేద్దాం కొంచెం సేపు. చాలా డిసీజెస్ రావడానికి మన గట్ హెల్త్ అలాగే లివర్ కారణమవుతుంది అని చెప్తారు. మరి లివర్ పనితీరు కరెక్ట్గా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మెయిన్ ఏంటంటే సన్నగా ఉన్న వాళ్ళు సగం మంది, కొంతమందికి ఆల్కహాలిజం ఒకటి ఉంటుందండి. లివర్ని మనం చెడగొట్టుకోకుండా మనం చూసుకుంటూ ఉండాలి. ఎక్కువ మెడిసిన్స్ యూజ్ చేసేస్తుంటారు, పారాసిటమాల్స్, ఏవైనా సరే డోస్ ఎక్కువ అయిపోతుంటే దాని మీద లివర్ మీద ఎఫెక్ట్ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన బాడీ మ్యాక్సిమం టాక్సిన్స్ని డీటాక్స్ చేయడం అంతా చేసేది లివరే. బ్లడ్ సెల్స్ని మనము బ్రేక్ డౌన్ చేసేది కూడా లివరే. చచ్చిపోయిన బ్లడ్ సెల్స్ని హీమోగ్లోబిన్గా కన్వర్ట్ చేసేది లివరే. మన బాడీలో వచ్చిన టాక్సిన్స్ అన్నిటిని డీటాక్స్ చేసేది లివరే. సో మ్యాక్సిమం మెటబాలిజం అంతా జరిగేదంతా లివర్లోనే. చాలా మందికి తెలియదు జనరల్గా. సో ఆ లివర్ని మనం సరిగ్గా చూసుకుంటూ ఉంటే మిగతా బాడీని అంతా కూడా అదే సెట్ చేసుకుంటూ పోతుంది. ఎక్సెస్ ఉన్నదాన్ని కన్సర్వ్ చేయాలన్నా లివరే చేస్తుంది. మనకి ఎప్పుడైనా మనము స్టార్ చేస్తూ ఉంటాం, మనం ఉపవాసాలు అవి చేస్తూ ఉంటాం, ఆ టైంలో మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? అన్నం తినకపోయినా మనకి ఎనర్జీ రావాలి, మరి ఎక్కడి నుంచి వస్తుంది? డే టు డే యాక్టివిటీ మనకి ఎట్లా జరుగుతుంది? ఇక్కడ కూడా మనకి లివరే కావాలి. సో ఏదైనా సరే బాడీ ఫ్యాట్కి మనం ఎక్సెస్ తింటే దాన్ని బాడీ ఫ్యాట్గా టర్న్ చేయడానికి కావాల్సింది లివరే. మనం అసలు ఏం తినకపోయినా దాన్ని మనకి గ్లూకోజ్ రానివ్వాలి అంటే కావాల్సింది లివరే. సో లివర్ ఈజ్ లైక్ బ్యాంక్ అనమాట. మనకి సేవింగ్స్ ఉన్నప్పుడు దాన్ని దాచుకోవాలన్నా లివరే చేయాలి, మనకి ఎక్స్ట్రా అవసరం ఉన్నప్పుడు కావాలన్నా అది లివరే ఇవ్వాలి. సో అది మనకి సేవింగ్స్ బ్యాంక్ లాగా. సో దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఆ లివర్ని కాపాడుకుంటూ ఉంటే సెట్ అవుతూ ఉంటుంది.
లివర్ని ఎలా కాపాడుకోవాలి అంటే ఫుడ్ టైం టు టైం మనకు తీసుకోవడం, దానికి ఎక్కువ ఆయిలీ ఫుడ్ ఇచ్చామంటే లివరే డైజెస్ట్ చేయాలి. నేను మీకు మనకి కార్బోహైడ్రేట్స్ ఇవి ఉన్నవి ఇవన్నీ డైజెస్ట్ చేయడానికి మనకి ఈ నోట్లో నుంచి సలైవా నుంచి స్టమక్లో ఉండేవన్నీ సరిపోతాయి. బట్ ఫ్యాట్ పర్టికులర్గా డైజెస్ట్ చేయాలి అంటే కంపల్సరీగా లివరే యాక్ట్ చేయాలి. మీరు ఎక్సెస్ ఫ్యాట్ ఫుడ్ తిన్నప్పుడల్లా లివర్ దాన్ని కరిగించడానికి దానికి సొల్యూషన్స్ అన్నీ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో అది రిలీజ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దాని ఫంక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఫ్యాటీ ఫుడ్ని మనం కొంచెం తగ్గించుకుంటూ ఉంటే లివర్ దానికి కొంచెం తగ్గించుకొని పనిచేస్తూ ఉంటుంది. ఒక పనమ్మాయికి మనకి ఎంత పని ఇస్తే అంతవరకు చేయగలుగుతుంది. ఎక్సెస్ ఇచ్చే కొద్దీ తను స్ట్రెయిన్ అయిపోతూ ఉంటుంది. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ద లివర్. ఈవెన్ మీరు ఎక్సెస్ ఫ్యాటీ ఫుడ్ తింటూ ఉంటే అది మరి వర్క్ చేయాలి కదా, డైజెస్ట్ అవ్వాలి అంటే అది పని చేస్తూ పోతుంది. ఇట్ బికమ్స్ అ వీక్ థింగ్. సో మనకి ఎప్పుడైనా ఏదైనా బాడీలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ ఫ్యాటీ ఫుడ్ని తగ్గించుకుంటూ ఉంటే లివర్ ఆటోమేటిక్గా దానికి అది హీల్ చేసుకుంటుంది. మన బాడీ ఆర్గాన్స్ అన్నిట్లోనూ దెబ్బ తగిలినా హీల్ చేసుకునేది, గ్రో అయ్యేది ఒక లివర్ మాత్రమే. కిడ్నీస్ ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ రావు. అట్లా ఏదైనా సెల్ఫ్ హీలింగ్ చేయాలి అనుకుంటే అది లివర్ మాత్రమే చేసుకోగలుగుతుంది. సో మనకి ఫ్యాటీ ఫుడ్ తగ్గించుకోవడం, ఎక్కువ క్లెన్స్ చేసుకోవడం అట్లాంటివి చేస్తూ ఉంటే లివర్ ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. మీకు షుగర్ పెరిగినా కానీ, మీకు ఎక్సెస్ తిన్నా కానీ అది బాడీ ఫ్యాట్కి టర్న్ అయిపోయింది అనుకోండి, మీ బ్లడ్లో గ్లూకోజ్ లెవెలే ఉండదు. ఓకే. సో లావుగున్న వాళ్ళకి, స్వీట్స్ తినే వాళ్ళకి కూడా షుగర్ రాదు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే కొంతమంది లావుగా ఉంటారు, స్వీట్స్ తింటుంటారు, కానీ వాళ్ళ షుగర్ లెవెల్స్ చూసరికి నార్మల్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? వీళ్ళు తీసుకున్న షుగర్ ఏదైతే ఉందో ఆ షుగర్ని లివర్ ఈజ్ యాక్టివ్ ఓవర్ దేర్. సో నేను చూసుకుంటాను అని చెప్పి దీన్ని అంతా టర్న్ చేసేస్తుంది బాడీ ఫ్యాట్కి. సో వాళ్ళు తిన్నా కానీ వాళ్ళు లావ్ అవుతారు, కానీ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరగవు. బట్ ఏదైతే సన్నగా ఉన్నారో వాళ్ళు కొంచెం ఎక్సెస్ స్వీట్ తీసుకున్నా కానీ లివర్ ఫంక్షన్ చేయదు. నా పని అయిపోయింది, నేను చేయలేను అంటది. సో అది చేయలేనప్పుడు ఏం చేస్తుంది అంటే బ్లడ్లో గ్లూకోజ్ ఉండిపోతుంది. సో బ్లడ్లో గ్లూకోజ్ ఉన్నప్పుడు అది సెల్ ఏం చేస్తుంది, గ్లూకోజ్ అనేది తినేస్తూ ఉంటుంది అనమాట. సో వాళ్ళకే ఎక్కువ డేంజరస్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే బాడీ ఫ్యాట్కి కన్వర్ట్ అవ్వదో ఆ షుగర్ అనేది బాడీని తినేస్తూ ఉంటుంది. సో దానివల్ల న్యూరలాజికల్ డిజార్డర్స్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి మనకి. బ్లడ్ క్లాట్స్ మనకి ఎడ్జెస్కి ఏవైతే ఉన్నాయో, ఫింగర్ ఎడ్జెస్ కానీ ఈ పాదాలు ఎడ్జెస్ కానీ వీటన్నిటికీ చిన్న చిన్న నర్వ్స్ ఉంటాయి అనమాట. సో అది షుగర్ని అక్కడి నుంచి తినుకుంటూ వస్తుంది. అందుకే మనకి నమ్నెస్ కానీ, చేతుల నుంచి నమ్నెస్ రావడం కానీ, కాళ్ళలో నమ్నెస్ రావడం కానీ, మెయిన్ పెరిఫెరల్ ఆర్టరీస్లోనే ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దీనికి కూడా కారణం ఈ షుగర్ లెవెల్స్ పెరగడం అనమాట. ఇప్పుడు షుగర్ పెరిగినప్పుడు టర్న్ చేసేస్తా ఉంటే మీకు అసలు షుగరే పెరగదు. ఎప్పుడైతే బాడీ ఫ్యాట్కి టర్న్ అవ్వదో అప్పుడే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సో వన్ ఆఫ్ ది కాజ్, అదే మెయిన్ కాజ్ అని చెప్పను, వన్ ఆఫ్ ది కాజ్ ఈజ్ లివర్ మెటబాలిజం. సో లివర్ని మీరు మెటబాలిజం మనకి మంచిగా అయ్యేలాగా చూసుకుంటే మీ బాడీ షుగర్ లెవెల్స్ కూడా మెయింటైన్ అవుతూ ఉంటాయండి. ఓకే. సో అంటే మీరు ఇందాక అన్నారు ఫ్యాట్స్ ఎక్కువ. ఇప్పుడు నార్మల్ మన జనరల్గా ట్రెడిషనల్గా వచ్చిన కౌ గీ కానివ్వండి, మామూలుగా ఇంట్లో యూస్ చేస్తారు గీ, అవి కానివ్వండి, వాటి వల్ల కూడా మనకి ఏదైనా ప్రమాదం ఉంటుందా? యాక్చువల్లీ హై డెన్సిటీ, లో డెన్సిటీ ఆయిల్స్, హై డెన్సిటీ ఆయిల్స్ అని ఉంటాయి. హై డెన్సిటీ ఆయిల్స్ ఇప్పుడు మనం ఘీ అవన్నీ వేసామనుకోండి, మోస్ట్లీ అది హై డెన్సిటీ ఉంటాయి. సో లోపలికి డిపాజిట్ అయిపోతాయి, డైజెస్ట్ అవ్వకపోతే బయటకు వచ్చేస్తూ ఉంటాయి. లో డెన్సిటీ ఏమవుతాయంటే డెన్సిటీ తక్కువ ఉంటుంది, తొందరగా డిపాజిట్ అయిపోతుంది బాడీలో. సో మనం ఎక్సెస్ గీ తీసుకున్నా మీకు మోషన్లోంచి బయటకు వచ్చేస్తుంది. బట్ ఎక్సెస్ ఆయిల్స్ ఏవైతే మనం తీసుకుంటాం, వెజిటబుల్ ఆయిల్స్, అవి మోస్ట్లీ డైజెస్ట్ అయిపోతాయి. సో డైజెస్ట్ అయిపోయి బాడీలో డిపాజిట్ అయిపోతూ ఉంటాయి. సో అందుకనే మీకు చెప్తూ ఉంటారు కౌ గీ ఈజ్ బెటర్ దెన్ ద అదర్ ఆయిల్స్ అండ్ ఆల్ అని. మనకు కూడా పాతకాలంలో కూరలు వేపుడికి చేసుకునేవాళ్ళు, బట్ అసలే ఆయిల్ యూజ్ చేయకపోతే గొంతులో కూడా దిగదండి. డ్రై ఫుడ్ మనకి ఎప్పుడు గొంతులో కూడా దిగదు, పట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో కొంతన్నా మనకి ఆయిల్ ఉండాల్సిందే, అస్సలు ఆయిల్ లేకుండా మనం తినలేము జనరల్గా. సో కౌ గీ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఎక్సెస్ ఉంటే ఆ హై డెన్సిటీ వల్ల మనకి బాడీలోంచి ఎక్సెస్ ఉంటే బయటకు వచ్చేస్తుంది. లేకపోతే మనకి బాడీ ఫ్యాట్ నార్మల్ ఫ్యాట్కి టర్న్ అవుతుంది. సో అది పెద్ద ప్రాబ్లం చేయదు. బట్ లో డెన్సిటీ ఉన్న ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి లో డెన్సిటీ వల్ల తొందరగా బాడీలో డిపాజిట్ అయిపోతాయి, అవి మళ్ళీ బయటికి కూడా రావు తొందరగా. సో అందుకని ఆయిల్స్ కంటే ఘీ ఈజ్ బెటర్ అని చెప్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.